ఎప్పుడన్నా సరే మన పిల్లలు మన దగ్గరే ఉండాలా, మనకేదో కష్టం వచ్చిందని వేరే వాళ్ళ దగ్గర కన్నా వదిలిపెట్టామంటే మనము ఆ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతారో కూడా ఆలోచించాలంటేనే కూడా భయపడతాము. అట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నేను పాపని వేరే దగ్గర ఉంచాల్సి వచ్చింది. వేరే దగ్గర అంటే ఎక్కడో అనుకోగాకండి, మళ్ళీను మా బంధువులేను ఎవరు అనేది చెప్పడం లేదు దీంట్లో. ఎందుకంటే వీడియోలో చెప్పానంటే మళ్ళీ మాకు గొడవలు అవుతాయేమోనని. సో దానివల్ల నేను పెట్టట్లేదు, తన దగ్గర వదిలిపెట్టేశాను. నేను వాళ్ళకి ఆల్రెడీగా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లోనే పాపని జాయిన్ చేశాను. నేను జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు నేను చూసుకుంటున్నారు కదా అనుకున్నాను. నాకు ఇక్కడ జాబ్లో ప్రాబ్లం అయ్యి నేను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మా ఊరికేను వెళ్ళిన తర్వాత అక్కడ మా పాప సిచ్యువేషన్ చూసి నిజంగా ఆ పిల్ల అన్ని రోజులకి ఎలా ఉందో కూడా నాకు అర్థం కాలేదు. మా పాప అప్పుడు 3rd క్లాస్ చదువుతుంది. వాళ్ళ దగ్గర వదిలిపెట్టినప్పుడు నేను కనీసం ఈవెన్ స్నాక్స్ కూడా ఆ పిల్లకి కరెక్ట్ టైంకి లేవు. స్నాక్స్ ఎలా అంటే నేను వెళ్ళేటప్పుడల్లా చాలా స్నాక్స్ తీసుకెళ్ళేదాన్ని పిల్లల కోసము. నా బిడ్డకి ఆ స్నాక్ బాక్స్లో నిజంగా మనం తినేటప్పుడు కింద పడిపోతుంది కదా పొరపాటున, అంతే 2 బిస్కెట్లు, ఒక చిన్న ముక్క కేకు. ఇది ఆ బిడ్డ తినేది. 3rd క్లాస్ చదివే పిల్ల. వాళ్ళ పిల్లలు మా పాప కంటే చిన్న పిల్లలు. బాక్సులు నిండుగా పెట్టి పంపించింది ఆ పిల్ల. నాకెందుకో ఒకరోజు ఏం పెట్టిందో చూద్దామని బాక్స్ ఓపెన్ చేశాను. ఎంతైనా తల్లి హృదయం కదండి. నా బాధ అసలు ఆ క్షణంలో చెప్పుకోలేకపోయాను. నా గుండె పగిలిపోద్దేమో అనిపించింది. అది జరిగిన తర్వాత ఇంకా నేను 2 రోజులు కూడా ఉండలేదు అక్కడ. బయటకు వచ్చేసి ఇమ్మీడియట్గా నేను జాబ్ సెర్చ్ చేసుకున్నాను. జాబ్ సెర్చ్ చేసుకున్న తర్వాత నా పాపను నా దగ్గరికి తెచ్చేసుకున్నాను. ఆ క్షణంలో నిజంగా కనీసం నా పాపకి వీళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు అనేది కూడా తెలీదు. అంత అమాయకం నా బిడ్డ. ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా సరే మనల్ని తక్కువ చేస్తున్నారు అనేది కూడా తెలియదు. నార్మల్గానే ప్రవర్తిస్తుంది. అలాంటి మనస్తత్వం గలదనమాట నా బిడ్డ. నిజంగా అండి, మన పిల్లలు ఎప్పటికీ మన దగ్గరే ఉండాలి. మనకి ఏ కష్టం వచ్చినా సరే కూడా మన దగ్గరే ఉంచుకోండి. ఎవరైనా కూడా ఇలా మాత్రం ఎవరి దగ్గర వదిలిపెట్టకండి. ఎందుకంటే ఆ పిల్లలు మానసికంగా ఎంత నలిగిపోతారోనో. అంటే మా పాప కంటే ఏం తెలియదు కాబట్టి పర్లేదు. కొంచెం సెన్సిటివ్గా ఉండే పిల్లలు అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నేను చేసిన తప్పు మీరైతే చెయ్యొద్దు.